ఏసీబీ వలకు అవినీతి కొండ దొరికింది. ప్రకాశం జిల్లా పోలీస్ శిక్షణ కళాశాల డీఎస్పీ దుర్గాప్రసాద్ ఆదాయానికి మించి 2 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఒంగోలు, చీరాల, గుంటూరు, హైదరాబాద్ సహా 13 చోట్ల ఏకకాలంలో అధికారులు సోదాలు చేశారు. ఉదయం 6 గంటల నుంచే మొత్తం 11 బృందాలు సోదాలు నిర్వహించాయి. గుంటూరులోని దుర్గాప్రసాద్ నివాసంతో పాటు బినామీలుగా భావిస్తున్న వారి ఇళ్లలోనూ అధికారులు తనిఖీ చేశారు. 11 ఎకరాల భూమి, 11 ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసినట్లు కనుగొన్నారు. 750 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి, 40,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. దుర్గాప్రసాద్ ఇంట్లో తనిఖీలు జరుపుతున్న సమయంలో ఆయన నివాసం బయట కొందరు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. గుంటూరులో సీఐగా పనిచేసిన కాలంలో స్థలం వివాదంలో కొందరిని దుర్గాప్రసాద్ వేధించినట్లు ఆరోపణలున్నాయి. అప్పటి బాధితులే సంబరాలు చేసుకున్నట్లు సమాచారం. ఏసీబీ వలకు అవినీతి కొండ దొరికింది. ప్రకాశం జిల్లా పోలీస్ శిక్షణ కళాశాల డీఎస్పీ దుర్గాప్రసాద్ ఆదాయానికి మించి 2 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఒంగోలు, చీరాల, గుంటూరు, హైదరాబాద్ సహా 13 చోట్ల ఏకకాలంలో అధికారులు సోదాలు చేశారు. ఉదయం 6 గంటల నుంచే మొత్తం 11 బృందాలు సోదాలు నిర్వహించాయి. గుంటూరులోని దుర్గాప్రసాద్ నివాసంతో పాటు బినామీలుగా భావిస్తున్న వారి ఇళ్లలోనూ అధికారులు తనిఖీ చేశారు. 11 ఎకరాల భూమి, 11 ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసినట్లు కనుగొన్నారు. 750 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి, 40,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. దుర్గాప్రసాద్ ఇంట్లో తనిఖీలు జరుపుతున్న సమయంలో ఆయన నివాసం బయట కొందరు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. గుంటూరులో సీఐగా పనిచేసిన కాలంలో స్థలం వివాదంలో కొందరిని దుర్గాప్రసాద్ వేధించినట్లు ఆరోపణలున్నాయి. అప్పటి బాధితులే సంబరాలు చేసుకున్నట్లు సమాచారం. ఇందులో ఆదాయానికి మించి ఆయన పేరు మీదనే కాకుండా ఆయన అత్తగారైనటువంటి ఉషారాణి గారి పేరు మీదన, అలాగే ఆయనకి సంబంధించి ఆయనకి క్లోజ్ అసోసియేట్స్ అయినటువంటి 2 వ్యక్తుల పేరు మీద కూడా సౌరం రమేష్ అలానే తుమ్మల సుబ్బారావు అని చెప్పి వాళ్ళిద్దరి పేరు మీద కూడా కొన్ని ఆస్తుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం అంటే ఇళ్ల స్థలాలకి సంబంధించి 14 వరకు ఐడెంటిఫై చేశాము. హౌస్ ప్లాట్స్ సంబంధించి ఇల్లులకి సంబంధించి ఆల్రెడీ ఒక ఇండివిజువల్ ఇల్లు అలానే 2 ఫ్లాట్స్ ఉన్నాయి. ఒకటి షాప్ ఒకటి ఉండింది. మొత్తం 4 కన్స్ట్రక్షన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది కాకుండా భూమి ల్యాండ్కి సంబంధించి గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో 11.705 ఏకర్స్ అంటే 11.70 ఏకర్స్ సంబంధించి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా అదర్ అసెట్స్ బంగారం, గోల్డ్ వచ్చి అరౌండ్ 3/4 కిలో గోల్డ్, సిల్వర్ 3 కిలోస్ ఆఫ్ సిల్వరు, ఇంకా క్యాష్ అరౌండ్ 50,000 రూపీస్ ఆఫ్ క్యాష్, ఎల్ఐసి పాలసీస్ ఒక 4 ఉన్నాయి. ఇవి ఐడెంటిఫై చేశాము ప్రస్తుతానికి. ఇంకా తుమ్మల సుబ్బారావు ఆధ్వర్యంలో ఒక క్రషర్ ఒకటి పియుఎస్ స్టోన్ క్రషర్ అని ఒకటి నడుస్తుంది. అది దానిలో కూడా ఈయన అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ ఆఫీసరు ఆయనతో కలిపి ఆయన ఇన్వెస్ట్ చేశారని చెప్పి తెలిసింది. అది కూడా వెరిఫై చేయాల్సింది ఉంది.